టెస్ట్కి వచ్చాడు ఇమ్మడే ఏంటి గంటలు ఇంత పోతావు యువరాజు పార్టీ ఫోటో ఓకే రైట్ ఓకే నా సాన్ ముందు ఓకే आधा नहीं रखा है मैं तो ले ले समीर पूरे हारा निकाल दे हाथ में ले नहीं एक साल कवर दिए रे बोले एक साल वाला दे ना ना కొంచెం సైడ్ एक రండి ఓకే ఓకేనా అక్కడ పెట్టాయినా అక్కడ పెట్టు అరే కట్ చేసి 4 మంది మీసేవ ఐక్యత నంద్యాల జిల్లా మీసేవ యూనియన్ నంద్యాల జిల్లా ఎనికి రాపరు టోపీ పడుతుంది ఇట్లా చూడన్నా ఎవరైనా పోయేదలుచుకుంటే ముందుకు వచ్చి నా శ్యామన్న నువ్వు కూడా పోయినా నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు నాకు కొంచెం సెల్లెనికి వెళ్తున్నా నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి ఉపాధి కోల్పోయి సచివాలయం రావడంలో ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడినారు. నిన్నటి అసెంబ్లీ వేదికగా మన ఐటీ మినిస్టర్ గారు లోకేష్ సార్ గారు మా మీ సేవలందరికీ సర్వీసులన్నీ పునరుద్ధరిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లందరినీ ఆదుకుంటామని చెప్పి మాకు ఒక భరోసా ఇవ్వడంతో మా ఆపరేటర్ల కుటుంబాల్లో ఒక వెలుగు వచ్చిందని చెప్తున్నాం. దానికి సంఘీభావంగానే మేము ఈరోజు లోకేష్ సార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన ఫరూక్ సార్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడానికి ఈరోజు నంద్యాల జిల్లాలోని మీ సేవా కేంద్ర నిర్వాహకులందరూ ఇక్కడికి తరలి వచ్చినారు. ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయాలని, ఇప్పటి కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేసింది కాబట్టి మేము ఈ టీడీపీ గవర్నమెంట్కి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మీ సేవ మొత్తం మన కర్నూలు నంద్యాల జిల్లా అంతా మీ సేవ డీలర్స్ ఇక్కడ రావడం జరిగింది. నిన్ననే నాకు కాల్ చేశారు సామన్న ఇట్లా ఒక ప్రోగ్రామ్. ఎందుకంటే నిన్ననే మన అసెంబ్లీ సాక్షిగా మన నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్, ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నిన్న అనౌన్స్ చేశారు. అది లాస్ట్ టైం కూడా మన నంద్యాల పాదయాత్రలో జరిగేటప్పుడు ఇక్కడనే మన నంద్యాలలోనే వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపు మీ సేవ చాలా అంటే చాలా సేవ చేసింది.
ఇట్లాంటి వ్యవస్థని క్లోజ్ చేశారు లాస్ట్ 5 yearsలో ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. దాదాపు చాలా మంది ధర్నాలు చేశారు, రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తే కూడా ఆ గవర్నమెంట్ ఏమి వినలేదు. దాని తర్వాత మన లోకేష్ గారు వచ్చి బాధ తెలిసి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే స్టార్ట్ చేస్తామన్నారు. నిన్న అనౌన్స్ కూడా చేశారు. ఖచ్చితంగా దీనివల్ల చాలా మందిని ఎవరెవరు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోయినారు. ఖచ్చితంగా దాదాపు 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటే దాదాపు 1,00,000 మంది ఇల్లు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని మీ సేవ వల్ల నడిచేది. ఖచ్చితంగా నేను అనుకునే ప్రకారం ఒక 1-2 monthsలో 1 month లోపలనే ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా మళ్ళీ మీ సేవ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీనికోసం ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నంద్యాలలో మన ఫారూక్ గారు కానీ, మన మొత్తం కౌన్సిలర్స్ కానీ, వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ అందరూ ఖచ్చితంగా మీ సేవ వాళ్ళతో ఎంబడే ఉంటారని కోరుకుంటూ సెలవు చేసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.